ఇంకో పిల్లు ఉంది అమ్మలేదా పిలువు ఈయన తగిలేడన్నా మా సపోర్ట్ సపోర్ట్ ఇక్కడ ముందేం చేశారు అందరికీ వాళ్ళు కాల్సిన అయినా కానీ వాళ్ళే టైం బాగలేదు ఇది ఎందుకు వేస్తారు చెప్పారు అందరూ సపోర్ట్ కాలు దాంట్లో నీళ్ళు పడుతున్నాయి కదా దాంట్లో ఆ పైపు డైరెక్ట్ కనెక్షన్ చెప్పారా గమనిస్తా ఉండే ఎవరు చెప్తున్నారు ఇప్పుడు ఎవరు చెప్తున్నారు గమనిస్తున్నారు ఓకేనా ఎందుకు నెల్లూరు కలిసి వస్తాం ఇక్కడ ఒకటి మాన్యువల్ ఇక్కడ ఈ మాన్యువల్ సబ్జెక్ట్ సింగిల్ ఫేస్ చూసారు ఏం చిన్న పనులు ఏం చిన్న పనులు ఇక్కడ అది సార్ నేను మాట్లాడతాను మొత్తం వచ్చి ఇరుకోవడం వల్ల దోమలు వ్యవస్థ మనం చెప్పాలంటే నెక్స్ట్ ఇంకోటి కరెంట్ సార్ ఈ నార్మల్ టైంలో కూడా కరెంట్ తీస్తాను అన్నమాట ఆల్రెడీ ఆ మూల నుంచి ఈ మూల దాకా ఓన్లీ చెప్పింది అనమాట తీసేది సాయంత్రం అవగానే ఇంట్లో వచ్చి ఫ్యాన్లు తిరగట్లేదు కరెంట్ మొత్తం అయిపోతుంది ఫ్రిడ్జ్ మనిషి అయిపోతున్నాయి అప్పుడు అన్నీ కదా మా అమ్మ సైడ్ రమ్మ అందరికీ నమస్కారం అండి. నా పేరు షర్ని పొంగురు. నేను ఈరోజు 11th డివిజన్లో శవంతి స్కూల్ దగ్గర డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ టీడీపీ కార్యకర్తలతో, బూత్ ఇన్ఛార్జెస్తో, టీడీపీ సైన్యంతో, ఎన్ టీమ్తో, యూత్తో, ప్రతి ఒక్కరితో ఇక్కడ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తానండి. ప్రజలు ఒకటే అంటున్నారు, ఒకరింటికి వెళ్ళి అమ్మ ఖచ్చితంగా ఈసారి సైకిల్ గుర్తు కోటేయండి అమ్మ, ఎమ్మెల్యేగా మా నాన్నగారిని, ఎంపీగా విజయర్ గారిని గెలిపించండి అంటే మీరు అసలు చెప్పనక్కర్లేదు. 100% మేము టీడీపీ గవర్నమెంట్కే వేస్తాము. మేము వైసీపీ గవర్నమెంట్ వల్ల విసిగిపోయాము. వాళ్ళు చెప్పింది ఒకటి కూడా చేయలేదు. అండ్ 100% ఈసారి టీడీపీకి వేస్తే, చంద్రబాబు నాయుడు గారికి వేస్తే ఖచ్చితంగా అభివృద్ధి జరిగిద్ది. నారాయణ గారే నెల్లూరుని స్మార్ట్ సిటీగా డెవలప్ చేయగలరు అని 100% చెప్తున్నారండి. మీరు అసలు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయనక్కర్లేదమ్మా, ప్రతి ఒక్కరూ విసిగిపోయారు అండ్ మా ఓటు టీడీపీకే అని. ఇక్కడ మనం నిలబడ్డామండి. ఈ రోడ్ ఒక్కసారి చూడండి ఎలా ఉందో. ఈ రోడ్ 2014 to 2019 అండి ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేశారు. ఎంతో ఖర్చు పెట్టి, ఎన్నో క్రోర్స్ ఖర్చు పెట్టి దానికి ప్రాజెక్ట్ అప్రూవ్ అయ్యాక ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేశారండి. కానీ ఈరోజు దీని కండిషన్ ఎలా ఉందండి? అదొక్కటే కాదు, మీరు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ తీసుకుంటే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచారు. పెన్షన్ అయితే ఇవ్వట్లేదు. ఏదో ఒకటి చెప్పి పెన్షన్ కట్ చేస్తున్నారు. బస్ ఛార్జెస్ తీసుకుంటే ఒక 4 to 5 times బస్ ఛార్జెస్ కూడా పెంచారు. ప్రజలు ఎలా తిరుగుతారండి?
టీడీపీ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మీ అందరికీ తెలుసు, పథకాల్లో కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారండి, బస్సు ఫ్రీగా ఇస్తాము మహిళలకి అని చెప్పారు. ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ తిరగడానికి కూడా ఫ్రీడమ్ ఇవ్వట్లేదండి మహిళలకి. తిరగడానికి కూడా ఎక్కువ ప్రైజెస్ పెట్టేసి ఎక్కువ ధరలు పెట్టి ఛార్జ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ వస్తే మహిళలకి బస్సు ఫ్రీగా ఇస్తారు. ఎంతమంది అయితే పిల్లలు ఇంట్లో చదువుతున్నారు, ప్రతి ఒక్కరికి చదువుకునే ప్రతి ఒక్కరికి 15,000 అండి. 18 years దాటిన మహిళకి 1,500 రూపీస్ అండి. అదొకటే కాదండి, ఇంట్లో ప్రతి ఒక్క సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్స్ ఇస్తారండి. మీ అందరికీ తెలుసు, విద్యారంగంలో పిల్లలు బాగా చదువుకోవాలి అంటే, మున్సిపల్ స్కూల్స్లో చదువుకోవాలి అంటే మా నాన్నగారు నారాయణ గారు ఎంత అభివృద్ధి చేశారో మీ అందరికీ తెలుసు. 2014 to 2019 అండి, బెంచెస్ కూడా లేవు పిల్లలకి, బెంచెస్ ప్రొవైడ్ చేశారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా కన్వర్ట్ చేశారు గవర్నమెంట్ స్కూల్స్ని. కానీ దాని తర్వాత 2014 to 19 టీడీపీ గవర్నమెంట్ అయిపోయాక ఇంకా అసలు అభివృద్ధి లేదండి. మెయిన్గా పిల్లలు ఎదగాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, పిల్లలకి బాగా నాలెడ్జ్ రావాలి అంటే ఖచ్చితంగా టీచర్స్ ఇంపార్టెంట్ అండి. మీరు ఒకసారి విద్యారంగంలో గమనిస్తే గవర్నమెంట్ స్కూల్స్లో ఎంతమంది క్వాలిటీ టీచర్స్ ఉన్నారు. 2014 to 19 మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎన్ని కొత్త హైరింగ్స్ జరిగాయి టీచర్స్. క్వాలిటీ మానిటరింగ్ చేస్తున్నారా వైసీపీ గవర్నమెంట్ అంటే లేదు. ఇప్పుడు మున్సిపల్ స్కూల్స్ యొక్క కండిషన్ ఏంటి? అప్పుడంటే చాలా బాగా స్క్రూటినీ ఉండేదండి, బుక్స్ ఇచ్చారు, చాలా బాగా స్క్రూటినీ ఉండింది, మైక్రో లెవెల్లో మానిటరింగ్ చేశారండి. కానీ ఈరోజు మనకు ఆ పరిస్థితి లేదు. 100% నాన్నగారు వస్తే ప్రతి ఒక్క మున్సిపల్ స్కూల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్గా చేసి తప్పకుండా ప్రతి ఒక్క మున్సిపల్ స్కూల్ నుంచి ర్యాంక్స్ వచ్చేటట్టు చేస్తారండి. మా నాన్నగారు మాటల మనిషి కాదు, పని మనిషి, మీ అందరికీ తెలుసు. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నో ప్రాజెక్ట్స్ చేశారండి, ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. ఈరోజు గృహ నిర్మాణం తీసుకుంటే खड़ो भाई, तुम्हें खड़ो पहला पीछे कर सकते हो, तो भी क्या भाई कोई नहीं लोग రెండు ఓట్లు ఉంటాయి. రెండు ఓట్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా నారాయణ గారు 2 ఓట్లు తెలుగుదేశం तपकुंडा हर एक को वोट होता है. सर्किल का निशाना पर लगा है. एमएलए का वोट नारायण सर, एमपी कन्वीनर बूथ कन्वीनर ఎవరు రెండు తెలుగుదేశం మన పెన్షన్ వస్తుంది కదా. నమస్కారం తప్పకుండా 2 ఓట్లు ఉంటాయమ్మా. ఎమ్మెల్యేగా నారాయణ గారిని, ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్. మనకి ఇంట్లో పెన్షన్ వచ్చిన తర్వాత అంతకుముందు ఇల్లు మీకు ఎలా అయిందా? అయ్యింది, బ్యాంక్ అకౌంట్లో ఎలాట్ అయింది కదా, మీకు ఎలాట్ అయింది కదా. ఎలాట్ అయిన వీళ్ళు తప్పకుండా ఇస్తా అన్నారు. ఒకవేళ అక్కడ రాకుండా ఉంటే, పోయినసారి లిస్టులో మీరు లేకుండా ఉన్నా కూడాను
కొత్తవి పేరు కూడా వచ్చింది వస్తే వచ్చిన ఇల్లు ఇస్తారు. ఒకవేళ అంటే మీకు కాకపోయినా ఇంకొక మిగిలిన వాళ్ళకు కూడా మీరు చెప్పండి. ఎవరికైతే అందులో లిస్టులో ఇల్లు లేవు కొత్త అప్లికేషన్స్ పెట్టించి వాళ్ళకు కూడా కట్టించిస్తాను. నేను ఇల్లు లేని నిరుపేదలందరికీ సొంత ఇంటి కళ నెరవేరుస్తాను అని చెప్పి సార్ మాట ఇచ్చారు. తప్పకుండా చేస్తాను. ఏమా ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు తెలుగుదేశానికి ఎమ్మెల్యేగా ఎంపీగా 2 ఉంటాయి. తెలుగుదేశం అట్లా ఏం లేదు. ఇప్పుడు ఎట్లా వాలంటీర్లు తెచ్చిస్తున్నారు రేపు కూడాను అదే రకంగా పనిచేస్తారు. ఏమో మాకు తప్పకుండా 2 ఓట్లు సైకిల్కి నారాయణ గారిని ఎంపీ అభ్యర్థిగా వేమేడు ప్రభాకర్ గారు 2 ఓట్లు తెలుగుదేశం సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపించారు. ₹1000 సమోసా అయితే బాగుంటుంది. పాట నా పాట ₹1000 అయితే బాగుంటుంది. సమోసా 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 ఎమ్మెల్యేగా ఎంపీగా తెలుగుదేశం సైకిల్ గుర్తుకోటేసి గెలుచుకుంటారు. 2 ఓట్లు ఉంటాయి ప్రతి ఒక్కరికి.